దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, వి మీడియా న్యూస్. ఇప్పుడు మనం నాయక్ డైరెక్టర్గా పనిచేసిన రాధాకృష్ణ గారిని కలవబోతున్నాము. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఒక మారుమూల గ్రామంలో ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని అమ్మ నుంచి నాన్న నుంచి గురువుల నుంచి స్ఫూర్తి తీసుకొని 8కి పైగా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి దాంట్లో చివరగా R&Bలో రోడ్లు భవనాల శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా తన జీవితాన్ని ప్రారంభించి తర్వాత డైరెక్ట్ రిక్రూట్మెంట్ DEగా తన జీవితాన్ని కొనసాగించి R&Bలో అద్భుతమైన సేవలు అందించి CEగా రిటైర్ అయ్యారు. తదనంతరం నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్లో డైరెక్టర్గా విధులు నిర్వహిస్తూ అద్భుతమైన సేవలు అందించారు. నిజంగా రాధాకృష్ణ గారు R&B చీఫ్ ఇంజనీర్గా నాక్ డైరెక్టర్గా సాధించిన విజయాలేంటి, వాటి గొప్పతనం ఏంటి అనేది ఇప్పుడు ఆయన మాటల్లో విందాం. కోలా రాధాకృష్ణ, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్లో డైరెక్టర్గా పనిచేస్తున్నా. నేను పుట్టింది కే సముద్రం అనే టౌన్, ఉమ్మడి వరంగల్ జిల్లా, ప్రస్తుతం మహబూబాద్ జిల్లాలో ఉంటుంది. అది మా మదర్ వాళ్ళ ప్లేసు, అక్కడ పుట్టాను. మా నాన్న పేరు సత్యనారాయణ, అమ్మ పేరు సింగరమ్మ. నాన్నగారు అగ్రికల్చర్. మెయిన్గా నేను చిన్నప్పుడంతా మా తాత నాయనమ్మల దగ్గర ఉన్నాయి ఎక్కువ. మా తాతగారు ఏంటంటే అక్కడ ఆయన ఊరి పట్వారిలాగా ఉండేవారు, కోలా వెంకయ్య. ఆయన ఊరిలో, అది నల్గొండ జిల్లా, తిరుమలగిరి అని ఉంటుంది విలేజ్. దాని పక్కన చిన్న గ్రామం చిర్రగూడూరు అని, అక్కడ పెరిగాను ఎక్కువ. 1st to 5th ఏమో అక్కడ చిన్న పల్లెటూరులో చదివాను చిర్రగూడూరులో. తర్వాత తిరుమలగిరి అని పెద్దది మండల హెడ్ క్వార్టర్స్, అది అక్కడ 6th to 10th చదివాను. సో అక్కడ ఏంటంటే మా నానమ్మ చాలా కష్టపడే తత్వము. తర్వాత మా తాత ఏంటంటే అక్కడ ఊరిలో పెద్దగా ఉండేవారు, చాలా హైలీ డిసిప్లైన్డ్, చాలా నిజాయితీగా, చాలా అంటే ఆ ఊర్లో ఆయనకు మంచి గౌరవం ఉండేది. మాకు ఫైనాన్షియల్గా పెద్ద మేము లేకుంటేమి, బట్ మాకేదో కొంచెం ల్యాండ్ మాత్రమే ఉండేది, కానీ మాకు చాలా గౌరవప్రదంగా ఉండేది. మా నాన్న ఏంటంటే అగ్రికల్చరు, ఆయన ఒక పెద్ద ల్యాండ్ లార్డ్ ఉండే అక్కడ, రావులపల్లి అని విలేజ్ ఉంటుంది. దానికి మొత్తం ఆయన అగ్రికల్చర్ ఇన్ఛార్జ్, షేర్దార్ అనేవాళ్ళు. 800 ఎకరాల ల్యాండ్ ఉండేది ఆయనకు. దానంతా ఆయన అగ్రికల్చర్ చేయించేవాడు. ఆయన ఏంటంటే చాలా హార్డ్ వర్క్ చేసి, చాలా హానెస్ట్గా దాదాపు 10-15 ఏళ్ళు ఒకటే ఆయనే ఈ వాజ్ ఇన్ఛార్జ్. ఆ ల్యాండ్ లార్డ్ ఓన్లీ అట్లా ఆయన ఉండేవాడు అంతే, బట్ ఈయనంతా ఈయనే చూసుకునేవాడు. కష్టపడే తత్వం అమ్మ నుంచి ఏంటంటే అందరికి ప్రేమ, అందరినీ ప్రేమగా చూడడం. నాది 10th క్లాస్ తిరుమలగిరి అని, అది మండల హెడ్ క్వార్టర్స్ నల్గొండ జిల్లాలో, ఇప్పుడు సూర్యాపేట జిల్లా, ZPHS హన్మకొండ జూనియర్ కాలేజ్. డిగ్రీ అంటే BE, బీటెక్ ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్. అంటే కొన్ని యూనివర్సిటీలు BE అంటాయి, కొన్ని యూనివర్సిటీస్ ఏమో బీటెక్ అంటారు. BE అన్నా బీటెక్ అన్నా ఒకటే. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ, ఉస్మానియా వాళ్ళందరూ BE, బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్. నేను యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో చదివి, అప్పుడు 5 years ఇంజనీరింగ్. ME కూడా అక్కడే చేశాను, అదే కాలేజీలో ME కూడా చేశాను. అప్పుడు నాకు ME చాలా దిక్కులు వచ్చింది. NIT వరంగల్లో వచ్చింది, రూర్కీలో వచ్చింది, చాలా దిక్కులు వచ్చింది. సరే, అప్పుడు మనం ఎంతో అన్నేళ్ళ నుంచి అదే కాలేజీలో ఉన్నాం కాబట్టి అదే కాలేజీలో చదివాను. చదువుకుంటూ అప్పుడు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేవాడిని. మెయిన్గా ఎడ్యుకేషన్తో పాటు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుండేది. అప్పుడే లెక్చరర్ కూడా పనిచేశాను ME చేసుకుంటూ. మాకు అప్పుడు 6 monthsకి ఒక సెమిస్టరు, 2 సెమిస్టర్లు ఏమో థియరీ ఉంటుంది, కాలేజీకి పోవాలి. ఒక సెమిస్టర్ ఏమో ప్రాజెక్ట్ ఉంటుంది. సో థియరీ అయిపోయినాక వెంటనే లెక్చరర్గా జాయిన్ అయ్యాను. మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజ్ అని సైదాబాద్లో ఉంటుంది. సో అప్పుడు ఫైనల్ ఇయర్ వాళ్ళకి చెప్పేటోని MTech థియరీ అయిపోగానే. తర్వాత మళ్ళీ 6 months MTech కంప్లీట్ చేసిన. అంటే నేను యూనివర్సిటీలో కూడా ర్యాంక్ హోల్డర్. నాకు యూనివర్సిటీలో 3rd ర్యాంక్ వచ్చింది. సో యూనివర్సిటీలో ర్యాంక్ స్కాలర్షిప్స్ ఇస్తారు. అప్పుడు ర్యాంక్ స్కాలర్షిప్ 10,000 స్కాలర్షిప్. అప్పుడు 10,000, నువ్వు 1983లో 10,000 అంటే ఇప్పుడు చాలా వాల్యూ ఉంటుంది వాటికి. సో నేనంటే మొదటి నుంచి కూడా చాలా హార్డ్ వర్క్ చేసి బాగా చదివేవాడిని. సో BE అయిపోగానే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాశాను. చాలా జాబ్స్ వచ్చినాయి నాకు. ఫస్ట్ లెక్చరర్ ఉండగానే APSIDC, ఏపీ స్టేట్ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో AEE జాయిన్ అయ్యాను. ఒక 1 week జాయిన్ అయ్యి ఏదో మళ్ళీ MTech చేద్దామని రిజైన్ చేశాను. తర్వాత APSRTC మరి జాయిన్ కాలేదు. ONGC గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ట్రైనింగ్ అని డెహ్రాడూన్లో పోస్టింగ్ వేశారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ IOCLలో మంచి టాప్ ఉద్యోగం వచ్చింది, అది అస్సాం గౌహతిలో వేశారు. ఇట్లా నాకు చాలా ఉద్యోగాలు వచ్చినాయి. బట్ నాకు వచ్చిన ఐ థింక్ మోర్ దాన్ 8 ఉన్నాయేమో, అన్నీ లెక్క పెట్టుకోలేను నేను. అయితే అన్నిటికంటే మేజర్ ఉద్యోగం అంటే IES, ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్. ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్లో ఆల్ ఇండియా 83 ర్యాంక్ వచ్చింది నాకు.
ఐఈఎస్ రావడం అంటే అది చాలా టఫ్ ఎగ్జామ్ ఉంటుంది. చాలామంది రాస్తారు, నీకు కంట్రీ వైడ్ రాస్తారు. నాకు ఆల్ ఇండియాలో 83 ర్యాంక్ వచ్చింది అప్పుడు. బట్ ఏంటంటే యూపీఎస్సీలో వాళ్ళు డిపార్ట్మెంట్స్ ఉంటాయి, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్. రైల్వేస్ అని, హైవేస్ అని, తర్వాత సిపిడబ్ల్యూడి, మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీస్, తర్వాత ఇది మన రేడియో, ఇది టెలికమ్యూనికేషన్స్, ఇవన్నీ చాలా ఉంటాయి. సెంట్రల్ వాటర్ కమిషన్, ఇట్లా ఉంటాయి. అయితే నేను ఫస్ట్ రైల్వేస్ పెట్టాను. రైల్వేస్ రాలే నా ర్యాంక్కి. రైల్వేస్ అంటే బిలో 40 ఎంతో రావాలి. సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చి సెంట్రల్ వాటర్ కమిషన్ పెట్టాను. సో అందులో టాప్లో ఉన్నా నేను ఆల్ ఇండియాలో. బట్ అది అంత ఆఫీస్ పోస్ట్ ఉంటుంది అని చాలా ఎంక్వైరీ చేసిన. తర్వాత యూపీఎస్సీ వాళ్ళకి రాశాను నేనంటే తెలియక ఇట్లా పెట్టాను, నేను ఇప్పుడు డిపార్ట్మెంట్ మార్చుకోవచ్చా అని అడిగితే, అయితే వాళ్ళు గమ్మత్ ఏం చేస్తారంటే, మన ఎగ్జామ్ అప్లికేషన్లో డిపార్ట్మెంట్స్ అడుగుతారు మనల్ని. ఇంటర్వ్యూ పోయే ముందు, యూపీఎస్సీ ఇంటర్వ్యూకి పోతాం మనం, పెద్ద బిల్డింగ్ ఉంటుంది అక్కడ. ఇంటర్వ్యూ పోయే ముందు వాడు మళ్ళీ నీకు ఆప్షన్ ఫామ్స్ అడుగుతాడు, డిపార్ట్మెంట్స్ రివైజ్ చేసుకో నువ్వు కావాలంటే అని. అప్పుడు ఏదో కింద అన్ని మార్చినా కానీ నెంబర్ 2 ఇదే పెట్టేసిన. మళ్ళీ పెట్టేసే వరకు అది అలాట్ అయింది. తర్వాత నేను ఏదో లెటర్ రాసిన, నేను తెలియక ఇట్లా పెట్టాను, నేను మళ్ళీ మార్చుకోవచ్చా అంటే వాళ్ళు ఎంటర్టైన్ చేయరు వాళ్ళు, అట్లా వాళ్ళు రూల్ పెట్టుకుంటారు. సో బట్ ఐ డెంట్ జాయిన్ ఇన్ ఐఈఎస్, రైల్వేస్లో జాయిన్ కాలే. తర్వాత ఇది లెక్చరర్గా జాయిన్ అయినాక ఏబిపిఎస్సి నుంచి ఏడబ్ల్యూఎస్ ఎగ్జామ్ వచ్చింది. ఏబిపిఎస్సి నుంచి వస్తే దాంట్లో ఎగ్జామ్ రాశాను. మెయిన్గా 4 డిపార్ట్మెంట్లు, ఇరిగేషన్, ఆర్ఎండ్బి, పంచాయతీరాజ్, పబ్లిక్ హెల్త్, ఈ 4 డిపార్ట్మెంట్లలో పోస్టులు ఉండే. ఆర్ఎండ్బిలో చాలా తక్కువ ఉంటాయి పోస్టులు, ఇరిగేషన్లో చాలా ఎక్కువ ఉండే. బట్ అందరూ ముందు ఆర్ఎండ్బి పెడతారు జనరల్గా. డిపార్ట్మెంట్ వైజ్ చూస్తే నీకు ఇరిగేషన్ చాలా పెద్ద డిపార్ట్మెంటు. బట్ ఆర్ఎండ్బి ఏంటంటే కొంచెం చిన్న డిపార్ట్మెంట్ అయినా కూడా కొంచెం సిస్టమేటిక్గా ఉంటుంది. మేబీ కొంచెం పొలిటికల్ ప్రెషర్ తక్కువ ఉంటుందో మరి ఏదో తెలియదు. ఇప్పుడు ఎగ్జామ్ అయినా కూడా నీకు ఆర్ఎండ్బినే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది. ఆర్ఎండ్బి పెట్టినాకనే మిగతా ఇరిగేషన్ పెడతారు, పంచాయతీరాజ్, పబ్లిక్ హెల్త్ అట్లా పెడుతుంటారు. నేను ఆర్ఎండ్బి పెట్టాను. నాకు అప్పటికి నేను విపరీతంగా చదువుతున్నా. సో నాకు ఆర్ఎండ్బిలోనే వచ్చేసింది ఏడబ్ల్యూఈ, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. ఫస్ట్ పోస్టింగ్ హెడ్ ఆఫీస్. అంటే యాక్చువల్గా నాకు ఫస్ట్ పోస్టింగ్ మిర్యాల కూడా ఇచ్చారు. జానారెడ్డి గారు ఆర్ఎండ్బి మంత్రి ఉండే. అప్పుడు ఏదో పోయి ఆయన డైరెక్ట్గా కలిసి నేను ఇట్లా ఓపెన్గా చెప్పాను ఆయనకు, నేను ఎంటెక్ చేస్తున్నా ఇక్కడ, తర్వాత నాకు వేరే ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేది ఉన్నది, నేను ఇక్కడ ఆఫీస్లో ఉండి నేను ఆఫీస్లో ఉద్యోగం చేసుకుంటూ ఈవినింగ్ టైంలో ఎప్పుడో అని నేను చదువుకోవడానికి నాకు హైదరాబాద్ కావాలని రిక్వెస్ట్ చేస్తే ఆయన నన్ను చూడగానే ఈ పిల్లగాడు ఏదో సిన్సియర్ అనిపించిన మరి ఏదో నన్ను వెంటనే హెడ్ ఆఫీస్లో వేశాడు. డిజైన్ స్వింగ్ అని ఉంటుంది, డిజైన్ స్వింగ్లో వేశారు. అక్కడ కూర్చొని కూడా, అంటే ఇక్కడ డిజైన్ స్వింగ్లో ఉంటే అడ్వాంటేజ్ ఏంటంటే మనకు మళ్ళీ సబ్జెక్ట్తో టచ్ ఉంటుంది. ఫీల్డ్ మీద పోతే వేరే ఉంటుంది అది నీకు. అక్కడ 3 years చేశాను. 86లో జాయిన్ అయినా. 86లో జాయిన్ అయ్యి 89లో మాకు ఈ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది వచ్చింది. అయితే ఇక్కడ ఏడబ్ల్యూగా చేస్తూనే సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యాను. తర్వాత గ్రూప్ 1 అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. అది కూడా ఏదో కోచింగ్ పోతుంటే అప్పుడు అశోక్ నగర్లో సీరియస్ ప్రిపేర్ అవుతుంటే గ్రూప్ 1కి అవుతుంటే సడన్గా ఈ అడ్వర్టైజ్మెంట్ వచ్చింది, డైరెక్ట్ రిక్రూట్మెంట్ యాజ్ డిప్యూటీ. అంటే మనం 15-20 years ఏడబ్ల్యూగా చేస్తే డిఈ అవుతాం. అలాంటిది డైరెక్ట్గా ఉద్యోగం అది వస్తే అప్పుడు ఒక 3 నెలలు లీవ్ పెట్టి, అప్పుడు మాకు చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ ఉండే, అబ్రహాం అని డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ ఉండే. నువ్వు ఇప్పుడే జాయిన్ అయ్యావు, నీకు లీవ్ ఇవ్వమన్నాడు. సరే సార్ మీరు ఏమన్నా చేయండి, నా ఉద్యోగం పోదు కదా అంటే, నువ్వు ఇంక్రిమెంట్లో వెనకబడిపోతావు, నువ్వు సర్వీస్ పోతుంది అన్నాడు. నాకు ఆ సర్వీస్తోనే అవసరం లేదు సార్, నాకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ వస్తుంది. నీకు రావాలని ఏముంది ఉద్యోగము అది అంటే 60 పోస్టులు ఉండే అప్పుడు, దాదాపు 10,000 మంది రాసిండు, 60 పోస్టులు ఉండే. అయితే నేను అప్పుడు అందరు జోక్ అనుకునేది, నేను మా ఫ్రెండ్స్తో చెప్పేవాళ్ళను, అరే మీరందరూ 59 ఉద్యోగాలకే రాస్తున్నారు, ఒకటి నాది. మీరు ఎగ్జామ్ రాసేది అందరు రాసేది ఎన్నిటికి 59, 1 రిజర్వ్డ్ ఫర్ మీ, ఒకటి నాదే. ఏం రా అంతా చెప్తావేంది నేను, అంతే. నాకేదన్నా మెడికల్ ప్రాబ్లం వచ్చి నేను ఎగ్జామ్ రాయకపోవడమో ఇంటర్వ్యూ అటెండ్ చేయకపోవడమో జరిగితే తప్ప నన్ను ఏమి చేయలేరు. నేను ఇప్పుడు ఇంత ప్రిపేర్ అయి ఉన్నా, నేను అది నాదే అని చెప్పాను. నేను స్టేట్ టాపర్ని ఆ టెస్ట్లో, స్టేట్ టాప్ చేశాను రిటర్న్ టెస్ట్లో. ఇంటర్వ్యూ అనే వరకు 2nd ర్యాంక్ వచ్చింది. సో నేను చెప్పాను. తర్వాత ఇక డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉద్యోగం వస్తుంది కాబట్టి ఆఫీస్లో ఉండడం కాదు, ఫీల్డ్ మీదకి పోవాలని చెప్పి సంగారెడ్డికి పోయాను యాజ్ ఏడబ్ల్యూగా.
3 ఏళ్ళు ఇక్కడ చేశాను 86 to 89. అయితే దాని మీద ఏమైందంటే కోర్టు కేసులు పడ్డాయి అన్నీ. కొంతమంది మా సెలక్షన్లో ఎంటెక్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చిందని డిగ్రీ వాళ్ళు ఏదో సుప్రీంకోర్టు దానికి పోయింది ఇష్యూ. 89లో ఎగ్జామ్ రాస్తే ఆ పోస్ట్ రావడానికి 4 ఏళ్ళు పట్టింది. 93 సెప్టెంబర్లో డైరెక్ట్ రిక్రూట్ యాజ్ డిఈగా జాయిన్ అయ్యాను. జాయిన్ అయితే ఏంటంటే మాకు డైరెక్ట్ రిక్రూట్స్కి 1 year ట్రైనింగ్ ఉంటుంది. నేను R&Bలోనే AEEగా 7 ఏళ్ళు చేసిన 1 year ట్రైనింగ్ ఉంటుంది. యాక్చువల్గా నాకు ట్రైనింగ్ అవసరం లేదు, ఆల్రెడీ 7 ఏళ్ళు చేస్తున్నా కదా. బట్ గవర్నమెంట్ పాలసీ నేను అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయలే. నన్ను కూడా ట్రైనింగ్ చేశారు. ట్రైనింగ్ చేసి మళ్ళీ నేను పోయి ఏఈ దగ్గర మళ్ళీ ట్రైనింగ్ లాగా చేసి వర్క్ ఇన్స్పెక్టర్ దగ్గర ట్రైనింగ్ లాగా చేశాను. ఫస్ట్ ట్రైనింగ్ నేను వరంగల్లో, అంటే నాకు వరంగల్తో కాంటాక్ట్స్ ఎక్కువ కదా, వరంగల్లో సెటిల్ అయ్యాను. వరంగల్ అడిగాము, వరంగల్ ఇచ్చిండ్రు. 1 year వరంగల్ అండ్ అన్ని దిక్కులు తిప్పుతారు ట్రైనింగ్. నీకు డైరెక్ట్ రిక్రూట్ ట్రైనింగ్ వరంగల్, హైదరాబాద్ అన్ని దిక్కుల ట్రైనింగ్స్ అయిపోయినాక ఫస్ట్ పోస్టింగ్ కరీంనగర్ యాజ్ డిఈగా. అక్కడ ఎంత ఒక 2 years చేసిన R&B. తర్వాత అక్కడి నుంచి ములుగు, మన వరంగల్ జిల్లాలో ములుగు డిఈగా 6 years చేశాను, ఒకటే డివిజన్ సబ్ డివిజన్. ఆ నుంచి నర్సంపేట డిఈ ఒక 2.5 years చేసిన. అక్కడి నుంచి ఒక 2.5 years మహబూబాబాద్ ఈగా చేశాను. అక్కడి నుంచి మళ్ళీ నంద్యాల కర్నూలు జిల్లా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ 4 ఏళ్ళు చేసిన. అక్కడి నుంచి మళ్ళా పార్వతీపురం అని ఉన్నది విజయనగరం జిల్లాలో, అక్కడ ఈగా షార్ట్ పీరియడ్ చేసిన. ప్రమోషన్ మీద ఎస్సీ గుంటూరు చేశాను 3 ఏళ్ళు, సూపరింటెండెంట్ ఇంజనీర్ గుంటూరు. ఆ తర్వాత సంగారెడ్డి, అంటే సంగారెడ్డికి రావడం అనేది గమ్మత్తుగా జరిగింది. అప్పుడు మన గణపతి రెడ్డి గారు అని ఈఎన్సీ గారు ఉన్నారు కదా, ఆయనను అప్పటి ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు పిలిచి మన మెదక్ జిల్లా ఎవరు చూస్తున్నారు R&B అని అడిగారట. అడిగితే ఇట్లా ఎవరో ఒక ఆంధ్ర ఆఫీసర్ చూస్తున్నాడు. అరే ఉండు, నా దగ్గర ఆంధ్ర ఆఫీసర్ని పెడతావా నేను? అదేంది మన తెలంగాణలో ఎవరు లేరా అంటే, మనోడు ఒకడు ఉన్నాడు, మంచి క్యాండిడేట్ ఉన్నాడు కానీ గుంటూరులో ఉన్నాడు అన్నాడు. ఆ మనోళ్ళు గుంటూరు ఉండేది మనం తీసుకురా ఇక్కడికి అన్నాడంట. సరే అని ఎట్లా తీసుకొస్తాం, మరి బైఫర్కేషన్ కాలేదు అని అంటే, లేదా నేను డిప్యుటేషన్ మీద తీసుకున్నారు నన్ను. స్టేట్ బైఫర్కేషన్ 2 స్టేట్ సపరేట్ అయినాయి, ఆఫీసర్స్ అలాట్మెంట్ కాలేదు. కాకపోయినా కూడా నన్ను డెప్యుటేషన్ మీద ఆంధ్ర గవర్నమెంట్ నుంచి తెలంగాణ గవర్నమెంట్ తీసుకొని నన్ను ఐ వాజ్ పోస్టెడ్ యాజ్ ఎస్సీ సంగారెడ్డి 3 ఏళ్ళు పైన చేసిన. బట్ ఆ తర్వాత చీఫ్ ఇంజనీర్గా ఇక్కడ హెడ్ ఆఫీస్లో చేసి, చీఫ్ ఇంజనీర్ చేసినప్పుడు మళ్ళీ ఎస్సీ సంగారెడ్డి అడిషనల్ ఛార్జ్ ఉండే చేసి October 31, 2017లో రిటైర్ అయినా ఎస్సీగా. అంత స్పెసిఫిక్ కళని కాదు కానీ నేను ఇప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు కూడా 1st to 5th క్లాస్ మా చిర్రగూడు ఊర్లో చదివినప్పుడు కూడా ఎందుకో అప్పుడు నేను చాలా సిన్సియర్గా చదివేవాడిని. అంటే అప్పుడు మరి మనకున్న ఫైనాన్షియల్ స్టేటస్ లేకుంటే మనము పుట్టి పెరిగిన వాతావరణం కావచ్చు, భయంగా భక్తితోని డిసిప్లైన్డ్గా. అసలు నేను శ్రీధర్ నీకంటే స్కూల్ ఎడ్యుకేషన్ అయితే 1st to 5th అంటే మా చిన్న పల్లెటూరులో చదివిన. 6th to 10th నేను 6 kilometers నడిచి మళ్ళీ 6 kilometers రిటర్న్ వచ్చేవాడిని. చెప్పులు కూడా ఉండేవి కాదు, మళ్ళీ చెప్పులు కొనుక్కునే డబ్బులు లేవు మాకు అప్పుడు. ఒకటే నెక్కరు షర్ట్ అంతే, అది పూర్తిగా చనిపోతే ఇంకోటి కొనుక్కోవడం అంతే. అవి కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవు. అట్లా అప్ అండ్ డౌన్ చేసేవాడిని. అప్ అండ్ డౌన్ చేసుకుంటూ నేను చిరగూడ నుంచి తిరుమలగిరికి అప్ అండ్ డౌన్ చేసుకుంటూ నాకు దాదాపు 6th to 10th అంటే 5 ఏళ్ళల్లో 4 years నాకు నో యాబ్సెంట్, 1 day కూడా యాబ్సెంట్ లేరు అనేది నాకు అవార్డు ఇచ్చారు. టోటల్గా ఒకరోజు కూడా యాబ్సెంట్ కాకపోయేది. మాకు వాగు వచ్చేది, వాగు వస్తే దాటలేము మేము. నేను ఒకటే ఏడ్చుకుంటుంటే ఆ దాటే వాళ్ళని పెట్టి నన్ను దాటిచ్చి స్కూల్కి పంపించి మళ్ళీ ఈవినింగ్ వచ్చేటప్పుడు మళ్ళీ దాటిచ్చేవాళ్ళు. అంటే అంత భయపడే వాళ్ళం. మరి అప్పుడు అంత భయం ఎందుకు పడేవాడినో మనకు తెలియదు. ఎక్కడ ఎగ్జామ్ పెట్టినా టాపర్ అంతే. 6th to 10th అంతే. ఈవెన్ ఇంటర్మీడియట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో నాది 2nd ర్యాంక్. జెన్కో డైరెక్టర్ సచితానందం, ఆయన టాపర్ జూనియర్ కాలేజీలో, నేను నెంబర్ 2. సో ఆయనేమో ఆర్ఈస్లో జాయిన్ అయ్యాడు. అప్పుడు ఆర్ఈస్ అనేది నాకు ఆర్ఈస్లో వచ్చింది, నాకు ఆర్ఈస్లో సీట్ వచ్చింది. బీటెక్లో ఎలక్ట్రికల్ వచ్చింది. అప్పుడు సివిల్కి విపరీతమైన డిమాండ్. నాకు జేఎన్టీయూలో ఎలక్ట్రానిక్స్ వచ్చింది. ఎక్కడైనా నాకు అప్పుడు ఈవెన్ ఈ ర్యాంక్లో కూడా 71 ర్యాంక్ వచ్చింది. ఇది ఉంటుంది కదా మన ఎంసెట్. అప్పుడు ఎంసెట్ అని అనేవాళ్ళం కాదు, 2 యూనివర్సిటీలకు ఒక ఎగ్జామ్, జేఎన్టీయూ అండ్ ఉస్మానియా కలిపి ఎగ్జామ్. ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు వేరే కండక్ట్ చేసుకుంటారు. అట్లా ఏదో నేను డాక్టర్ని కావాలి, ఇంజనీర్ని కావాలి అని అంత స్పెసిఫిక్గా అనుకున్నది ఏం లేదు. హార్డ్ వర్క్ చేసుకుంటూ పోయినా. అయితే మెయిన్గా ఏంటంటే నాకు మా ఓన్ బ్రదర్ ఉన్నాడు, నాకంటే పెద్ద ఆయన. నాకంటే ఎక్కువ ఆయన ఆలోచించేవాడు నా గురించి. ఊకే నరహరి, ఓలా నరహరి నాకంటే పెద్ద ఆయనే.
చాలా కేర్ తీసుకుంటాడు. ఊరికే ఉత్తరాలు రాసేటోడు నాకు. ఆయన హన్మకొండలో ఉండేటోడు, నేను ఊర్లో పల్లెటూరులో చిరగూడూరు తిరుమలగిరిలో ఉండేటోని కదా. నువ్వు ఇట్లా చేయాలి, అట్లా చేయాలి, ఇట్లా చదవాలి, అట్లా చదవాలని ఉత్తరాలు రాసేవాళ్ళు. అప్పుడు ఈ ఫోన్లు ఇవన్నీ లేవు కదా, మాకు ట్రంకాలు కూడా లేదు. అసలు నేను ఫోన్ చూడడమే ఎప్పుడో 10th క్లాస్లో చూసినట్టున్నా. అప్పుడు ఫోన్ నేను ఫస్ట్ ఫోటో ఎప్పుడు దిగిందో తెలుసా? ఎస్ఎస్సి ఎగ్జామ్ పోవడానికి ఫోటో పెట్టాలి కదా, పాస్పోర్ట్. అదే నా ఫస్ట్ ఫోటో లైఫ్లో. అంతే, అప్పుడే ఫస్ట్ ఫోటో దిగుడు అనేది. అంతకుముందు ఎప్పుడు దిగలే నేను ఫోటో. సందర్భమే కాదు మనకంటే, అప్పుడు అంత అవైలబిలిటీ లేదు ఫోటో దిగడం అంటే. మాకు తిరుమలగిరిలో ఒక చిన్న స్టూడియో ఉండేది, అది అందులో పోయి పాస్పోర్ట్ ఫోటో దిగి ఎగ్జామ్ అప్లికేషన్లో అతికిచ్చిందే ఫస్ట్ ఫోటో నాది. అన్న సపోర్ట్ అంటే కంప్లీట్లీ నా గురించి ఎవ్రీ మినిట్ ఆయన ఆలోచించేవాడు. అంటే వీడు బాగా చదువుతాడు, నేను ఏదో ఒకటి పైకి తీసుకురావాలని నిస్వార్థంగా ఇట్లా అని గైడ్ చేసేవాడు నన్ను. ఎట్లా మన కంగారు అంటే తెలుసు కదా నీకు, మన ఆస్ట్రేలియన్ అది ఉంటుంది కదా, ఇట్లా పట్టుకొని ఉంటుంది ఎప్పుడు, పొదుక్కొని ఉంటుంది చూడు, అట్లా చూసేవాడు. ఓకే నన్ను అట్లా చూసి ఏడికి పోవాలన్నా కూడా ఆయన అంటే నువ్వు ఏం సపోర్ట్ చేసిండు అంటే మనం వీ కాంట్ సే ఇన్ వర్డ్స్, సపోర్టెడ్ ఇన్ ఆల్వేస్, బై ఆల్ మీన్స్. కరెక్ట్ గైడ్ చేసేవాడు. కొంచెం ఏమన్నా ఇండిసిప్లైన్డ్ ఉన్నా కూడా టాలరేట్ చేసేవాడు కాదు. ఖచ్చితంగా డిసిప్లైన్ అండ్ హార్డ్ వర్క్ అట్లా చేసి అట్లా బాగా సపోర్ట్ చేసి. రిటైర్ అయినాక నేను ఒక 6 months ఏం చేయలేదు. ఏదో రిటైర్మెంట్ బెనిఫిట్స్ అవి అన్నీ ఏదో కొన్ని ఇష్యూస్ ఉంటాయి కదా, అవన్నీ చేసుకున్నా. తర్వాత April 2018 మన భిక్షపతి గారు అని మొన్నటి వరకు డీజీ గారు ఉండే కదా, నాకు డీజీ, ఆయన మాకు ఇంజనీరింగ్ చీఫ్గా ఉండే. మాకు ఆర్ఎండ్బిలో ఇంజనీరింగ్ చీఫ్ అంటే మాకు ఆయన చాలా ఇష్టమైన ఆఫీసర్, చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్, చాలా టఫ్. ఆయన హస్ గాట్ ఈజ్ ఓన్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్. ఆయన ఒకరోజు పిలిచి ఏం చేస్తున్నావు రాధాకృష్ణ రిటైర్ అయినాక అని అడిగాడు. ఏం లేదు సార్, ఏదో ఖాళీ ఉన్నా అంటే, లేదు ఇట్లా మన దగ్గర ఇట్లా ఉన్నది రాగలుగుతావా అని అంటే, మీ ఇష్టం సార్ అన్న. ఏదో అప్లికేషన్ పెట్టమని అప్పుడు మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్లో పెట్టి అప్పుడు ప్రిన్సిపల్ కన్సల్టెంట్గా జాయిన్ అయ్యాను. అప్పుడు 2018 April జాయిన్ అయ్యి అట్లే కంటిన్యూ అవుతున్నా. చాలా రోజులు డైరెక్టర్గా చేశాను మొన్నటి వరకు కూడా. నాకు డైరెక్టర్గా చాలా ఏళ్ళు చేశాను. పీజీ డైరెక్టర్గా చేశాను, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డైరెక్టర్గా చేశాను. అక్కడంతా మేము వర్కింగ్ ఇంజనీర్స్కి ట్రైనింగ్ ఇస్తుంటాం. తర్వాత బీటెక్ సివిల్ అయిపోయిన వాళ్ళు ఎంటెక్ లాగా పీజీ డిప్లొమా కోర్సెస్ ఉన్నాయి మా దగ్గర, 2 కోర్సులు ఉన్నాయి. వాటిలో మేము 1 year కోర్స్, అది జేఎన్టీ అఫిలియేషన్ ఉంటుంది. అంటే మనకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. పిల్లలకు మనం హెల్ప్ చేస్తున్నాం కదా, మనకు అంత శాలరీ అనేది అంత ఎక్కువ ఇయ్యరు. నేను శాలరీ చూసుకుంటే నేను ఎక్కడో టీమ్ లీడర్గా ఇండిపెండెంట్ ఇంజనీర్గా పోయేవాడిని. బట్ మనకేంటంటే ఆ వాతావరణము, తర్వాత మనం పిల్లలకు హెల్ప్ చేస్తుంటాం కదా, మనం గైడ్ చేస్తుంటాము. దాంతో మనకేమైందంటే మనకు ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, పిల్లలకు హెల్ప్ చేసినామని. మెయిన్గా వాళ్ళకి ఏంటంటే థియరీ నాలెడ్జ్ ఉంటుంది, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండదు. ఇక్కడంతా ప్రాక్టికల్ నాలెడ్జ్ చెప్తారు న్యాక్లో. అంటే నీకు బీటెక్ సివిల్ అయిపోయిన వాళ్ళు న్యాక్లో కనుక జాయిన్ అయితే వాళ్ళు దాదాపు ఒక 5 సంవత్సరాలు ఫీల్డ్ మీద పనిచేస్తే వచ్చే ఎక్స్పీరియన్స్ 1 yearలో నేర్చుకుంటారు. 5 ఏళ్ళు నువ్వు ఉద్యోగం చేస్తే వచ్చే ఎక్స్పీరియన్స్ని 1 yearలో వస్తుంది నీకు. సో అది అడ్వాంటేజ్. అది మిసెస్ పేరు పద్మజ, ఆమె రిటైర్డ్ గవర్నమెంట్ టీచర్. తర్వాత మాకు 2 పిల్లలు, అబ్బాయి పేరు వశిష్ఠ, వాడు బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేసిండు కిడ్స్ వరంగల్లో. తర్వాత ఇక్కడ వాడు సొంతంగా బిజినెస్ చేసుకున్నాడు, బిజినెస్ ఇంట్రెస్ట్ ఎక్కువ వాడికి, బిజినెస్ చేసుకున్నాడు. చేసి యూఎస్లో ఎంఎస్ చేస్తున్నాడు ఇప్పుడు. కోడలు కూడా ఆవిడ బీటెక్ చేసింది, ఇక్కడ మన విప్రోలో జాబ్ చేస్తుండే అమ్మాయి. నా బిడ్డ రమ్య, ఆమె కూడా బీటెక్ ఈసీఈ చేసింది, ఇక్కడ ఎంబీఏ చేసింది, యూఎస్లో ఎంఎస్ చేసింది ఇప్పుడు. నా అల్లుడు నిశాంత్, అబ్బాయి పేరు, ఆయన బీటెక్ ఐఐటి ఖరగ్పూర్లో బీటెక్ చేసి ఆయన కూడా ఎంఎస్ చేసిండు యూఎస్లో. ఇద్దరు జాబ్ చేస్తారు, మంచి జాబ్స్ ఉన్నాయి వాళ్ళిద్దరు యూఎస్లో. నా విజయాలు మెయిన్గా మా అన్నకు, ఫ్యామిలీ, మా మిసెస్, మా పిల్లలకు, సమాజానికి.